హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతోటి వచ్చేసాను. పాము కలలో కనిపిస్తే ఏమవుతుంది? అసలు రాత్రి పడుకున్న సమయంలో కలలు రావడం సర్వసాధారణమైనటువంటి విషయం. అయితే మన ప్రమేయం లేకుండా వచ్చేటటువంటి కలలు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయని పండితులు తెలియచేస్తున్నారు. కైలాసవాసుడైన శివుణ్ణి పార్వతీదేవి ఇదే విషయం గురించి ఒకసారి అడిగినప్పుడు మహాశివుడు కలలో భవిష్యత్తును నిర్దేశిస్తాయని చెప్పారు. అందుకు పార్వతీదేవి కలలో పాము కనిపిస్తే ఏమవుతుందని అడిగితే ఆ పరమశివుడు ఏం చెప్పాడో మనం ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాము. కలలో పాము కనిపిస్తే ఏమవుతుంది అని అడిగిన పార్వతీదేవికి శివుడు ఒక అద్భుతమైనటువంటి కథను చెప్పడం మొదలుపెట్టారు. ఈ కథను ఎవరైతే చివరిదాకా వింటారో వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయని పార్వతీదేవితో చెప్పారు. అటువంటి అద్భుతమైన కథను ఈరోజు మీ ముందుకు తీసుకువచ్చాము. ఈ కథను చివరిదాకా వినండి. ఒకప్పుడు దేవదత్తుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. కేవలం దేవదత్తుడు పరాక్రమవంతుడే కాక దేవదత్తుడు ధర్మ ఆచరణ చేసేవాడు. ప్రజలను కన్న బిడ్డలలాగా ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. యజ్ఞయాగాలు చేస్తూ ఎంతో దైవభక్తితో జీవిస్తూ ఉండేవాడు. అతను మహాశివునికి పరమ భక్తుడు. దేవదత్తుడి భార్య సుభద్ర ఆమె రాజ్యంలోకెల్లా అత్యంత అందమైన మహిళ. అయితే వీళ్ళిద్దరికీ పిల్లలు పుట్టలేదు. ఈ విషయం మీద వీళ్ళిద్దరికీ ఎప్పుడూ కూడా తీరని దుఃఖం లోటు కలుగుతూ ఉండేది. ఒకరోజు దేవదత్తుడి కలలో తన కాళ్ళ దగ్గర చనిపోయిన పాము కనిపించింది. ఆ పీడకల వల్ల దేవదత్తుడు ఎంతగానో భయపడిపోయాడు. వెంటనే తన భార్య సుభద్రాదేవికి తన కల గురించి చెప్పాడు దేవదత్తుడు. అప్పుడు సుభద్ర కలల గురించి తెలుసుకోవడానికి ఎవరైనా పండితుడిని కలుసుకుంటే మంచిదనే సలహా ఇచ్చింది. ఆ తరువాత దేవదత్తుడు తన మంత్రులను పిలిచి తనకు కలలో చనిపోయిన పాము కనిపించిన విషయం చెప్పాడు. దీని అర్థం ఏమై ఉంటుందో తెలుసుకురమ్మని మంత్రులను ఆదేశించాడు. ఆ మంత్రులు అందరూ దేవదత్తుడి కల గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. మహాపండితులు కలుసుకొని ఈ కల రావడం వెనుక అర్థం ఏమై ఉంటుందో తెలుసుకోవాలి అని ప్రయత్నించారు. వారిలో ఒక మంత్రికి ఆస్తిక మహర్షితో పరిచయం అయ్యింది. ఆ మహర్షిని కలలో పాము కనిపించడం వెనుక కారణం గురించి తెలుసుకోవాలని అనుకున్నాడు. ఆ మంత్రి వెంటనే ఈ విషయాన్ని దేవదత్తుడికి కూడా చేరవేశాడు. ఆస్తిక మహర్షి సర్పయాగం చేసి ఎన్నో సర్పాలను రక్షించాడు. అటువంటి మహామునికి పాముల గురించి బాగా తెలుసని మంత్రి చెప్పిన మాటలు విన్న దేవదత్తుడు ఆ మహర్షిని కలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లుగానే ఆస్తిక మహర్షి దగ్గరకు వెళ్ళాడు దేవదత్తుడు. మహర్షికి నమస్కరించి తర్వాత తనకు వచ్చిన పని గురించి చెప్పడం మొదలుపెట్టాడు. దేవదత్తుడు కలలో తనకు పాము కనిపించడం వెనుక కారణం ఏమై ఉంటుందోనని తెలుసుకోవాలని వచ్చినట్లుగా దేవదత్తుడు చెప్పింది విని ఆస్తిక మహర్షి చిరునవ్వు నవ్వి కలలో పాము కనిపిస్తే అది భవిష్యత్తులో జరగబోయేటటువంటి కొన్ని సంఘటనలకు సూచన అని వివరాలను చెప్పాడు. మహర్షి కలలో చనిపోయిన పాము కనిపించినట్లయితే ఖచ్చితంగా జీవితంలో ఉన్న దుఃఖాలు సమస్యలు తొలగిపోతాయని చెప్పాడు. మహర్షి కలలో చనిపోయిన పాము కనిపించడం వల్ల భయపడవలసిన అవసరం లేదని కూడా ఆయన భరోసా ఇచ్చాడు. దాంతో దేవదత్తుడు ఆయనకు ధన్యవాదాలు చెప్పి తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. మహర్షి చెప్పినట్లుగానే దేవదత్తుడి జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి కొన్ని రోజుల తర్వాత దేవదత్తుడికి మరొకసారి కలలో ఒక పాము కనిపించింది. ఆ పామును పట్టుకోవడానికి దేవదత్తుడు ప్రయత్నిస్తూ ఉన్నట్లుగా కల వచ్చింది. దాంతో వెంటనే దేవదత్తుడు తిరిగి మహర్షి దగ్గరకు వెళ్ళాడు. ఒకవేళ మీరు కలలో పామును పట్టుకున్నట్లుగా కలగంటే ఇది కూడా మీ జీవితంలో కలగబోయే సుఖానికి సంకేతం. మీరు భవిష్యత్తులో ఎంతో ధనాన్ని సంపాదించుకోబోతున్నారని అర్థమని ఆస్తిక మహర్షి చెప్పింది విన్న తరువాత దేవదత్తుడు తిరిగి రాజ్యానికి వెళ్ళిపోయాడు. మహర్షి చెప్పినట్లుగానే మహారాజు దేవదత్తుడి సిరి సంపదలు ఎంతగానో పెరిగాయి. మరోసారి దేవదత్తుడి కలలో ఎగురుతూ ఉన్న పాము కనిపించింది. వెంటనే ఆయన మహర్షి దగ్గరకు చేరుకొని తన కల గురించి చెప్పాడు. కలలో ఎగురుతూ ఉన్న పాము కనిపిస్తే జీవితంలో కూడా ఎదుగుదల కనిపిస్తుందని, ఎంతో ఉన్నత స్థానాలకి చేరుకోబోతారని మహర్షి చెప్పింది విన్న దేవదత్తుడు చాలా సంతోషించాడు. మహర్షి చెప్పినట్లుగానే అతని కీర్తి ప్రతిష్టలు ఎంతగానో పెరిగాయి. 4వసారి దేవదత్తుడి కలలో నల్లటి పాము కనిపించింది.
ఈసారి మాత్రం ఆస్తిక మహర్షి నల్లటి పాము కలలో కనిపిస్తే అది చెడుకి సంకేతం అని చెప్పాడు. సర్పదోషం కలిగినప్పుడు ఇలా నల్లటి పాము కలలో కనిపిస్తుందని ఆయన చెప్పింది విని దేవదత్తుడు భయపడిపోయాడు. కానీ మహర్షి చెప్పిన విధంగా పూజలు చేసిన తర్వాత ఆయనకు సర్పదోషం అనేది తొలగిపోయింది. 5వసారి దేవదత్తుడి కలలో ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి పాము కనిపించింది. ఈ విషయం గురించి మహర్షికి దేవదత్తుడు చెప్పగా అప్పుడు మహర్షి ఈ విధంగా వెంటనే ఇలా ఆకుపచ్చ రంగు పాము కనిపించడం శుభానికి సంకేతమని, త్వరలోనే శుభవార్త అందబోతుందని మహర్షి చెప్పాడు. ఆ ఏడాది రాజ్యంలో సుభిష్టంగా పంటలు పండడం వల్ల రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించారు. మరోసారి దేవదత్తుడికి కళ్ళలో తెల్లటి పాము కనిపించింది. శ్వేతనాగు గురించి తెలుసుకున్న తర్వాత మహర్షి ఇలా కలలో శ్వేతనాగులు కనిపిస్తే ధన ప్రాప్తి కలుగుతుందని చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే దేవదత్తుడికి ఎవరో అజ్ఞాత వ్యక్తి బోలెడంత బంగారాన్ని అందజేశాడు. 7వసారి దేవదత్తుడికి కలలో భయంతో పారిపోతూ ఉన్న పాము కనిపిస్తుంది. ఇలా భయంతో పారిపోతూ ఉన్న పాము కలలో కనిపిస్తే శత్రువుల వల్ల ముప్పు పొంచి ఉంది అని మహర్షి చెప్పింది వినగానే దేవదత్తుడు భయపడ్డాడు. అయితే ఆయన అప్రమత్తంగా ఉండడం వల్ల తనను మోసం చేయడానికి ప్రయత్నించిన మంత్రిని పట్టుకోగలిగాడు. పాము కాటు వేసినట్లుగా కల వస్తే అది కూడా ఏదో దుర్వార్తను మోసుకు వస్తుంది అని మహర్షి చెప్పింది విని దేవదత్తుడు కంగారు పడ్డాడు. అయితే కొన్ని రోజులకు దత్తుడు అనారోగ్య పాలు అయ్యాడు. కానీ మహర్షి చేసిన వైద్యం వల్ల ఆయన తొందరగానే కోలుకున్నాడు. మరోసారి కలలో దేవదత్తుడికి 2 పాములు పెనవేసుకున్నట్లుగా వచ్చింది. ఇలా కనుక కల వస్తే కులదేవుడికి పూజ చెయ్యాలి అని పూర్వీకులు సంకేతాన్ని పంపిస్తున్నారని అర్థం. ఇది తెలుసుకున్న దేవదత్తుడు వెంటనే తన కులదేవతకు పూజలు మొదలుపెట్టాడు. మరోసారి దేవదత్తుడికి తన సింహాసనం మీద పాము పిల్ల కూర్చున్నట్లుగా కల వచ్చింది. వెంటనే దేవదత్తుడు మహర్షి దగ్గరకు వెళ్ళి తన కల గురించి చెప్పాడు. ఇలాలో కాళ్ళలో పాము పిల్ల వచ్చినట్లయితే తొందరలోనే దేవదత్తుడికి వారసుడు రాబోతున్నాడని, అతను ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటాడని మహర్షి చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే సుభద్రకు పండంటి బాబు పుట్టాడు. ఆ బాబు పెరిగి పెద్దవాడై ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. కలలో పాము ముంగిస పోట్లాడుకున్నట్లుగా వచ్చినట్లయితే శత్రువులతో యుద్ధం చేయవలసి వస్తుంది. శివలింగానికి చుట్టుకొని ఉన్న పాము కలలో కనిపించినట్లయితే శివుడు ప్రసన్నుడవుతాడని, తొందరలోనే మీ కోరికలు నెరవేరుతాయని అర్థం. ఇది తెలుసుకున్న దేవదత్తుడు మహాశివుడికి పూజలు చేయడం మొదలుపెట్టాడు. మహర్షి చెప్పినట్లుగానే ఆయన కోరికలన్నీ కూడా నెరవేరాయి. ఇలా కాలం గడుస్తున్న కొద్దీ దేవదత్తుడికి మరికొన్ని కలలు కూడా వచ్చాయి. ఒకసారి తన ఛాతీ మీద ఒక పెద్ద పాము కూర్చున్నట్లుగా కలగన్నాడు. దేవదత్తుడు వెంటనే మహర్షి వద్దకు వెళ్ళి దీనికి కారణం అడిగాడు. దానికి మహర్షి ఎంతగానో ఆందోళన పడుతూ తొందరలోనే నువ్వు చనిపోతావని చెప్పడానికి ఇది ఒక సంకేతం. వెంటనే మహాశివుణ్ణి శరణు వేడితే ఆ శివయ్య కాపాడుతాడు అని మహర్షి చెప్పాడు. అది వినగానే దేవదత్తుడు శివుడికి పూజలు చేయడం మొదలుపెట్టాడు. ఎన్నో యజ్ఞాలు యాగాలు కూడా చేశాడు. నిర్మలమైన మనసుతో దేవదత్తుడు తపస్సు చేయడంతో మహాశివుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. అతని ఆయుష్ను పెంచుతూ వరాలను కురిపించాడు. తన జీవితంలో ఒక గొప్ప కష్టం తొలగిపోయిన తర్వాత దేవదత్తుడు ఎంతో కాలం ఆరోగ్యంతోనే జీవిస్తూ సుఖంగా రాజ్యపాలన కొనసాగిస్తూ గడిపాడు. పరమశివుడు చెప్పిన ఈ కథను విన్న పార్వతీదేవి కలలో పాము కనిపిస్తే ఏమవుతుందో పూర్తిగా తెలుసుకోగలిగింది. మీరు కూడా కలలో పాము కనిపిస్తే ఏమవుతుందో తెలుసుకున్నారు కదా. మీకు ఎప్పుడైనా కూడా కలలో పాము కనిపించిందా? మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్లో మాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.